హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి. చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఏం లేదండి, సింపుల్ రెసిపీ. ముందుగా ఏంటంటే పల్లీలు తీసుకోవాలి, అదేనండి వేరుశనగలు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. సో నూనె ఏమి వేయవసరం లేదు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే కొబ్బరి కూడా వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఏ కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అని ఏం లేదు, కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యి చూడండి, ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. పక్కకు తీసుకొని బాగా చల్లారాలండి. మిక్సీ పట్టాలంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. తర్వాత ఏంటంటే అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని దొండకాయలు ఉంటాయి కదండి, దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేస్తుంటే బాగుంటుంది అనమాట ఫ్రై కదండి. దొండకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ముక్కల కింద కోసుకుని ముందుగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దొండకాయ బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనము కొబ్బరి పొడి అనేది వేసుకోవాలండి. సో చూడండి, ఇలా మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు చూడండి, ఇలా మగ్గింది. ఇంకా వేగాలి దొండకాయ అనేది. వేగేంత వరకు మీరు తెలుస్తుంది కదా, కొంచెం పట్టుకుని చూడండి, తింటే తెలుస్తుంది. సో ఫ్రై అవనివ్వాలండి. దీనికన్నా ముందు మనం మిక్సీ పట్టుకోవాలి. ఏంది మిక్సీ పట్టుకోవాలంటే మనం ముందుగా వేగించుకుని పెట్టుకున్న కొబ్బరి, అలాగే వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి తీసుకున్నానండి నేను, అలాగే ఉప్పు, కారం, అలాగే పల్లీలు, అలాగే ఇంకా అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలండి. తర్వాత కొంచెం నూనె వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు కొద్దిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో నూనె ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ దొండకాయలో ఉంటుంది కదండి, ఫ్రై చేసాం కదా. సో ఇలా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధపరచుకున్న కొబ్బరికాయ పొడి వేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా ఇంకా కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.